देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल, हक की आवाज़। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुकामी ख़बरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। ख़बरों से पहले सुनते हैं एक हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, मन युरिदिल्लाहु बिही खैरन युफ़क़्क़हु फ़िद्दीन, बुखारी शरीफ। अल्लाह ताला जिसके साथ भलाई करना चाहता है उसको दीन की समझ इनायत फरमाता है। कोरोना वायरस को आरोग्यश्री में दाखिल करते हुए सहाफ़ियों, पुलिस और सफाई के कारकुनों को कोरोना बीमारी से बचने के लिए किट्स मुहैया करें। इन ख्यालात का इजहार तेलंगाना माला महानाडू के ज़िले सदर मंत्री नरसिम्हैया ने हुकूमत से मुतालबा किया। ज़िला महबूब नगर मुस्तक़र के R&B गेस्ट हाउस में मुनक़िदा सहाफ़ती प्रोग्राम में उन्होंने अपनी मुखातिबत में कहा कि तेलंगाना रियासत में कुछ दिन से कोरोना मुतासिरीन की तादाद में इजाफ़ा हो रहा है। ऐसे मौके पर तेलंगाना के रियासती वज़ीर आला KCR का निजी दवाओं की कीमतें मुकर्रर करना अजीब बात है, जबकि एक तरफ कोरोना आलमी वबा बीमारी ने पूरी दुनिया को हिला कर रख दिया है, लेकिन वज़ीर आला KCR खानगी इलाज की तरफ मबजूल करते हुए आवाम को खौफजदा कर रहे हैं, जबकि लॉकडाउन की वजह से आवाम काफ़ी परेशानियों का सामना कर रही है। తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు, కోవిడ్ పాజిటివ్ కేసులు మరింత పెరిగిపోతూ ఉన్నాయి. దాదాపుగా 5,000 కేసులు తెలంగాణ రాష్ట్రంలో దాటినాయి. సామాన్య ప్రజలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కోవిడ్-19 కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలని తెలంగాణ మాలమానాడుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి ముఖ్యంగా జర్నలిస్టులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు వాళ్ళు కూడా వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా వెళ్తున్న పరిస్థితుల్లో వాళ్ళు కోవిడ్-19కు బాధ్యులవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే PPE కిట్లను అందించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే సామాన్య ప్రజలు ఈ కరోనా బారిన పడి మృత్యువాత పడుతూ ఉన్నారో వాళ్ళకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇటువంటి విపత్కర పరిస్థితులు వస్తే ఖచ్చితంగా ప్రభుత్వమే उचित वैद्याన్ని అందించాలని రాజ్యాంగంలో ఆర్టికల్। तेलुगु देशम के कौमी तर्जुमान दियाकर रेड्डी ने कहा कि तेलंगाना के वजीर आला KCR कोरोना बीमारी की रोकथाम में नाकाम रहे हैं। महबूब नगर ज़िले में वाक़े R&B गेस्ट हाउस में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने हुकूमत तेलंगाना से सवाल किया कि पूरी रियासत में कोरोना टेस्ट करवाने में हुकूमत क्यों पीछे हट रही है। इस मौके पर उन्होंने हुकूमत से मुतालबा किया कि रियासत भर की कोरोना की तफसीलात का क्या हुआ उनको आवाम के सामने पेश करें। और मज़ीद उन्होंने हुकूमत तेलंगाना से सवाल किया कि कोरोना लॉकडाउन के वक्त 3 माह के घर का किराया ना लेने की हिदायत हुकूमत ने दी थी, लेकिन आज वही हुकूमत बरक़ी बिल के नाम पर रकम वसूल क्यों कर रही है, ये आवाम को बताने की ज़रूरत है। इस मौके पर उन्होंने हुकूमत से मुतालबा किया कि कोरोना टेस्ट हर तेलंगाना शहरी के लिए मुफ्त करें। 3 మాసాలకు పైగా మనం అందరం కూడా ఒక కరోనా మహమ్మారితో పోరాడుతూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదలు కోవిడ్ చాలా చులకనగా తీసుకుంది. కోవిడా అదేందా రాజేందర్ వస్తుందా మన దగ్గరికి అన్నాడు అసెంబ్లీలోనే. పారాసిటమాల్ వేసుకుంటే అది తర్వాత పారాసిటమాల్ అనేది మనం మాస్క్ కూడా లేకుండా తిరుగుతాం. మనం ఎవరు మాస్కులు కూడా పెట్టుకోమన్నాడు. ఇవాళ మాస్క్ లేకుంటే తిరగలేని పరిస్థితి ఇవాళ వచ్చింది. అంటే ఒక ఇష్యూను
హేళన చేసి మాట్లాడినా ఈజీగా తీసుకున్నా ప్రభుత్వ నేతలు ఏ రకంగా ఇష్యూ అవుతుందనేది చూడాలి. కాబట్టి అక్కడి నుంచి వరుస పెట్టుకుని చూస్తే ఆ తర్వాత తీవ్రతను గమనించినారు. ప్రభుత్వం కూడా కదలికి వచ్చింది. లాక్డౌన్ విధించిన దేశ రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా లాక్డౌన్ విధించినాయి. మన రాష్ట్రం కూడా లాక్డౌన్ విధించింది. అందరం సహకరించినాం. కొంతవరకు పకడ్బందీగానే అమలు జరిగింది అనుకోవచ్చు. కంట్రోల్ చేసేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు ఒక్కసారిగా గేట్లు తెరిచేసినారు. నంబర్ 1 తప్పిదం ఏం చేసినారు? వైన్ షాప్లు అన్నీ కూడా ఓపెన్ చేయడం అనేది మొట్టమొదటి తప్పు. రెండవది, అన్ని రాజకీయ పార్టీలకు కానీ, ప్రజా సంఘాలకు కానీ, ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ, ఆఫీసర్లకు కానీ విజ్ఞప్తి చేయడం ఏంటి? ప్రభుత్వము జాగ్రత్తలు తీసుకోండి, సమదూరం పాటించండి, శానిటైజర్ మాస్క్ లేకుండా బయటికి వెళ్ళొద్దండి అనే మాట చెప్పినారు. కానీ గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ జనంలో ఎవరు తిరిగినప్పుడు మాదే ఉన్నట్టు చూపించుకోవాలా, మేమే కంట్రోల్ చేసినాం, మేమే మొత్తం పనిచేస్తున్నాము అని చూపించుకునే ప్రయత్నం చేసినారు. ప్రయత్నం చేసుకుని సభలు సమావేశాలు పెట్టినారు. దానికి శానిటైజర్ లేదు, మాస్క్ తీసుకోవాలి, ప్రాథమికంగా తీసుకోవాల్సిన సమదూరం కూడా పాటించకపోవడంతో ఇవాళ కరోనాను టీఆర్ఎస్ ప్రభుత్వం ఆహ్వానించినట్లు అయిపోయింది. జనరల్గా ముఖ్యమంత్రి గారు ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటూ పోయినారు. ఇలా ఫైనల్గా కరోనానే చేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఇలా ఏర్పడి 5136 పాజిటివ్ కేసులు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. నంబర్ 2లో ఉంది. ఇలా సబ్జెక్టు కరెక్షన్ నంబర్ 2లో ఉందని నాకున్న సమాచారం. దేశంలో నంబర్ 2కు వచ్చేసినట్టు పరిస్థితి వచ్చింది. టెస్టుల విషయంలో చూసుకుంటే 32,000 చిల్లర టెస్టులు మాత్రమే చేసినారు. చివరిలో ఉంది. ఈశాన్య రాష్ట్రాలు చాలా తక్కువ జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రాలు. అక్కడికంటే కూడా జమ్మూ కాశ్మీర్ కంటే కూడా చిన్న జార్ఖండ్ కంటే కూడా అన్నిటికంటే కూడా తక్కువ 32, అట్లీస్ట్ 24వ ప్లేస్లో తెలంగాణ రాష్ట్రం టెస్ట్లో ఉంది. కారణం ఏంటి? ఇవాళ మీ ప్రజాప్రతినిధులు 4గురికి కరోనా అటాక్ కావడంతో, మీ అల్లుడు గారి పిఏకు గన్మెన్లకు రావడంతో, మహబూబ్నగర్ జిల్లాలో కూడా కొంత గన్మెన్లకు రావడంతో ఈరోజు మీకు కనువిప్పు కలిగిందా? ఇంతమంది డాక్టర్లకు ఇబ్బంది అయిపోయి వాళ్ళకి సరైనటువంటి కిట్లు లేక, సరైనటువంటి మెటీరియల్ లేక వాళ్ళు हुकूमत आंध्रा की जानिब से GO 203 गैर कानूनी तौर से इजाफे पानी को मुंतकिल करने के खिलाफ तेलंगाना PCC सेक्रेटरी हर्षवर्धन रेड्डी ने अपने ही मकान पर एहतजाजी धरना मुनक्किद किया। इस मौके पर उन्होंने कहा कि पालामूर रंगारेड्डी की वजह से देखे गए ख्वाबों को हुकूमत आंध्रा के वजीर आला जगन मोहन रेड्डी छीनना चाहते हैं और इस तर्ज अमल पर तेलंगाना हुकूमत खामोश तमाशे बनी हुई है जो मुस्तकबिल में नुकसान पहुंचा सकती है। ఉమ్మడి పాలమూరు జిల్లా, రంగారెడ్డి జిల్లా నెత్తి మీద కృష్ణా నదులు, భీమా నది 2 నదులు ప్రవహిస్తున్న ఈ 2 జిల్లాలు సాగుకు నోచుకోక, తాగే నీరు లేక అల్లాడిపోతున్నటువంటి వైనం. ఇది ఈ విధంగా ఉంటే మూలియ నక్క మీద తాటిపండు పడ్డ చందంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి 203 జీవో తీసుకొచ్చి పోతిరెడ్డిపాడు దగ్గర పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీళ్ళొచ్చే ప్రాంతానికి చేరువలో మరో 6 TMCలు చోరీ చేసుకొని పోతున్నాడు. అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వల్ల చిగురించిన ఆశలను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తుంచేస్తున్నాడు. మరి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి తుంచేస్తుంటే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ, ఆయన విడుదల చేసినటువంటి జీవోను వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తూ, నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కేసీఆర్ గారిపైన కూడా పోరాటం చేస్తూ, ఇవాళ ప్రత్యామ్నాయంగా ఇక వ్యతిరేకించడము, పోరాటం చేయడమే కాదు, మనకు అనుగుణంగా మనకు అనువైనటువంటి అంశాలను కూడా ప్రజలకు ఎరకపరచాలి, ప్రజలను చైతన్యవంతపరచాలని ఉద్దేశంతో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ శ్రీ రాఘవాచారి గారు చేసినటువంటి ఇవాళ జలదీక్షకు సంఘీభావంగా పాలమూరు పునర్నిర్మాణ ఫోరం తరపున అధ్యక్షుడిగా వారికి సంఘీభావంగా నేను ఈరోజు జలదీక్ష చేస్తూ ఉన్నాను. ప్రత్యామ్నాయం ఏంటంటే ఇవాళ చాలామంది రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు, జూరాల దగ్గర మరొక ట్యాంకు 20 TMCల నీళ్ళ నిల్వ చేసే ట్యాంక్ కట్టుకుంటే సరిపోతుందని. నాకున్న అవగాహన మేరకు జూరాల నుంచి కుడివైపు నెట్టెంపాడు మీదుగా దాదాపు 9 వరకు
ఒక 2-3 దాదాపు 6 లిఫ్ట్ ఇరిగేషన్లు మనం ఇప్పటికే ప్రారంభం చేసినాం. జూరాల దగ్గర ఎడంవైపు సంగంబండ భూత్పూర్ రిజర్వాయరు, జూరాల నుంచి కోయిల్ సాగర్కు ఎత్తిపోతల పథకము, తర్వాత नेशनल बीसी वेलफेयर सोसाइटी चेयरपर्सन आर कृष्णैया और कौमी कायदीन बारका कृष्णैया यादव की हिदायत पर मुत्तहदा ज़िला महबूब नगर के बीसी सदर बोरगुपल्ली कृष्णा यादव ने एक रोज़ा भूख हड़ताल में हिस्सा लिया और इस हड़ताल के दौरान उन्होंने कहा कि लॉकडाउन के दौरान सारे कारोबार बंद थे, उसी तरह यौमिया मजदूर भी अपने काम से रुका रहा, जिसके बाद आवाम को काफ़ी मुश्किलात का सामना करना पड़ा था। जबकि आज दोबारा अपने कामों का आगाज़ करने के लिए आवाम के पास कोई रकम मौजूद नहीं है। ऐसे में मरकज़ी हुकूमत ने 20 लाख करोड़ के हर छोटे बड़े कारोबारियों के लिए लोन फराहम करने का ऐलान किया, लेकिन रियासती हुकूमत है कि वो इस तरफ तवज्जो नहीं दे रही है। उन्होंने इस मौके पर मुतालबा किया कि वज़ीर आला KCR हर एक फ़र्द को 60,000 रुपये का ख़र्च देते हुए उनकी हिम्मत को बांधने का काम करें। चर्चला से नुमाइंदा सिटी इंडिया न्यूज़ अजमत अली की रिपोर्ट। బీసీ దళపతి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణన్న గారు, పీసీసీన జాతీయ అధ్యక్షులు బర్కా కృష్ణ యాదవ్ అన్నల పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీన బీ సంక్షేమ సంఘం నాయకులందరూ తమ తమ ఇళ్లలోనే ఈ ఒక్కరోజు దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ దీక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లాక్డౌన్ నిబంధన అమల్లో ఖచ్చితంగా 60 రోజులు ఉన్నందున వీధి వ్యాపారులు, కుటీర పరిశ్రమలు చేసుకునే వాళ్ళు, చేతి వృత్తిదారులు తీవ్రంగా నష్టపోయారు. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని రోజువారీ ఆదాయం మీద జీవించే మరి చేతి వృత్తిదారులు ఈ లాక్డౌన్ నిబంధనలో తీవ్రంగా నష్టపోయారు. వ్యాపారం కోసం తెచ్చుకున్న వడ్డీ వ్యాపారులతో తెచ్చుకున్న డబ్బులు కూడా మరి వారం వైజ్గా లేకపోతే 10 రోజులకు ఒకసారి డైలీ వైజ్గా కట్టే ఫైనాన్స్ కిస్తులు కూడా కట్టలేకపోతున్నారు. ఆ ఫైనాన్స్ వాళ్ళ కూడా బాధలు కూడా అయినాయి, ఎక్కువైనాయి వాళ్ళ మీద డబ్బులు కావాలని. రెండోది, వాళ్ళు మళ్ళీ వ్యాపారం స్టార్ట్ చేసుకోవడానికి చేతిలో చిల్లి కావలేదు. మరి కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఆ 20 లక్షల కోట్ల ప్యాకేజీలో చేతి వృత్తిదారులకు కూడా ఉదారంగా రుణాలు అందించాలని చెప్పింది. మరి केरला शादनगर मुस्तक़बिल पर सहाफ़ियों के मसाइल के हल के लिए आज TUWJ और IJU की जदीद कमेटी का इनेकाद अमल में आया। इस मौके पर हाल ही में इंतकाल कर गए सहाफ़ी मनोज कुमार की याद में 2 मिनट की खामोशी का इजहार किया गया और इस मौके पर ज़िला सहाफ़ी सदर चोकला श्री शलम ने हुकूमत से भी मुतालबा किया कि सहाफ़ी भी कोरोना के इस दौर में अपनी जान हथेली में लिए हुए खिदमात अंजाम देते हुए हुकूमत और आवाम के दरमियान पुल का काम कर रहे हैं। ऐसे में हुकूमत की जिम्मेदारी है कि वो भी सहाफ़ियों के साथ इंसाफ करते हुए जिस तरह दीगर तबक़ात को मुराद पेश किए जा रहे हैं, सहाफ़ियों को भी दिया जाए। शादनगर से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद इकबाल की रिपोर्ट। ఎక్కడ మనకు ఏదైనా ఇబ్బందులు కలిగించినా లేదంటే చిన్నప్పుడు కానీ ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్లో ఇబ్బందులు అట్లాంటివి జరిగినా కూడా దానికి మీరు షేర్ చేసుకోండి. మీకు అలాంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే సమస్యను దృష్టికి తీసుకొస్తే మనం దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అట్లే మీ అభిప్రాయాలు కూడా ఏమన్నా మన లోపల మీరు చెప్పుకునేవి ఉంటే ఒక అబ్బాయి ఇట్లా మనం ఉంటే బాగుంటుంది, మన సమస్యల పట్ల పరిష్కరించుకుంటే బాగుంటుంది, ఫీల్డ్లో మనం కోఆర్డినేషన్ ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. లేదంటే బయట కూడా మనకు సంబంధించి మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఎట్లా మనం ఫీల్డ్లో జర్నలిస్ట్ అంటే ఆ జర్నలిస్ట్కి తగ్గ ఇప్పుడు ఈ మధ్యన మనం విన్నాం అంటే కొంతమంది మనని అంటే సరే వాళ్ళ ఉద్దేశం ఏమన్నా ఉండొచ్చు, కానీ మన లోపల జర్నలిస్ట్ అంటే వీళ్ళకి ఏం తెలుసు, వీళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, లేదంటే వీళ్ళకు ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనే క్వశ్చన్స్ ఇవన్నిటిని పక్కన పెట్టారు. మన వర్క్ అనేది ఫీల్డ్ ఎంత వర్క్ చేస్తున్నామో ఇప్పుడు ఎడ్యుకేషన్ ఒక రెండోది వచ్చేసి గిరి అన్న పాయింట్స్ ఇక్కడ వరకు మంచిగా ఉంటాయి, చాలా మంచి పాయింట్స్ వాల్యుబుల్ కానీ అవి ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. ఇంకోటి మూడోది, యూనియన్ తరఫు నుంచి అన్ని గవర్నమెంట్ కార్యాలయాలు ఆఫీస్కి అఫీషియల్స్కి అందరికి యూనియన్ తరఫు నుంచి
కనీసం ఈ సోన్సో రిపోర్టర్ ఉన్నాడు, సోన్సో పత్రికకి, సోన్సో ఛానల్కి పనిచేస్తున్నాడు, ఇంటిమేటెడ్ మీలో ఎంతమందికి మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది చెప్పండి. వాడు తీసుకొచ్చి వాట్సాప్ గ్రూప్లో వాడేస్తుంది, రాసుకో లేకపోతే ఇది కరెక్ట్ కాదు. వాడు పిలవాలి, మనం పోవాలి, మనం క్వశ్చన్ చేసేది ఉంటాయి. అంటే వాడు చెప్పింది మనం రాసుకోవడానికి ఇది మీట్ ది ప్లేస్ కాదు. వాడు చెప్పి మనం పోతాం, మనం అఫీషియల్ జర్నలిస్టులు ప్రతి ఒక్కరు తమ కుటుంబాలను ఇచ్చి తమ ఇబ్బందుల్ని మనిషి ప్రతి ఒక్కరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు, ప్రభుత్వానికి, అధికారులకు అనుసంధానంగా వారు విధులు నిర్వహిస్తున్నారు. విధులు నిర్వహిస్తున్న క్రమంలో కరోనా బారిన పడి ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. అలాంటి జర్నలిస్టులకు TUWJ కూడా అండగా నిలుస్తుంది. ప్రతి జర్నలిస్టు కూడా తమ వంతు సహాయం అందిస్తుంది. ముఖ్యంగా ఈ రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా స్వాతంత్ర కమిటీ తరఫున కూడా చనిపోయినటువంటి కరోనా ద్వారా చనిపోయినటువంటి మనసు కుటుంబానికి కూడా ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అలాగే ప్రతి జర్నలిస్ట్ కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు వాళ్ళు తగిన ప్రికాషన్స్ తీసుకొని ఎంతో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. ప్రభుత్వాలు ప్రతి జర్నలిస్ట్కి విధిగా 50 లక్షల ఇన్సూరెన్స్, అలాగే కరోనా బారిన పడినటువంటి జర్నలిస్టులకు ప్రత్యేక చికిత్స సదుపాయం కల్పించాలని, అట్లే ఆర్థికంగా వాళ్ళకు 25 లక్షల ఎక్స్గ్రేషియా వాళ్ళకు అందించాలని, వాళ్ళను తక్షణమే ఆదుకొని ఈ జర్నలిస్టు సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కాబట్టి వాళ్ళు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆదుకోవాలని కోరుకుంటున్నాం. प्रेस क्लब सदर बालाराज ने आज मक्थल के नरवा मुस्तकर में जदीद प्रेस क्लब दफ्तर का अचानक इफ्तिताह किया गया। इस मौके पर उन्होंने कहा कि ये दफ्तर उन सहाफ़ियों के लिए लाजमी था जो मुस्तकिल तौर पर खबरों के हुसूल में रहते हैं, और उन्होंने इस मौके पर इमारत फराहम करने वाले अहदेदारों का शुक्रिया अदा किया। इस इफ्तिताही तकरीब में MPP जयरामुलू, मरिकल MPP राजवर्धन रेड्डी, नरवा SI नवीद, नरवा सरपंच संध्या, TRS पार्टी मंडल सदर महेश्वर रेड्डी और दीगर मौजूद थे। मक्थल से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद रहमत अली की रिपोर्ट। మండలంలోని అన్ని రాజకీయ పార్టీల యొక్క ప్రముఖులు అందరూ కూడా అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అన్ని మండలాల్లో ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అదే భావనతో మన మండలంలో కూడా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలనే కృత నిశ్చయంతో మొట్టమొదటి కమిటీ వేసి దానికి మా మిత్రుడు అధ్యక్షుడిగా బాలరాజు నెలకొందుకు ముందుకు వారికి కృతజ్ఞతలు చెబుతూ ఈ యొక్క ప్రెస్ క్లబ్ను అన్ని విధాల అన్ని రాజకీయ పార్టీలు కానీ మండలాభివృద్ధికి సహకరించే విధంగా మీ యొక్క వార్తలు సేకరించి ఇది వెనుకబడిన మండలం కనుక ఇంకా దీన్ని మీ పత్రిక ద్వారా ఏదైనా అభివృద్ధి ప్రయాణంలో ప్రయాణిస్తుంటే దానికి మీ చేదోడు వాదోడుగా ఉంటుంది. అందరూ పత్రికా విలేకరులు అందరూ కూడా ఎప్పుడైనా మేమంతా మిమ్మల్ని పిలిచే వాళ్ళం ఏదైనా కార్యక్రమం అనుకుంటే, కానీ ఈరోజు ఈ అవకాశం మీరు పిలిచి మమ్మల్ని అతిథులు పిలిచినందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. वनपर्ती जिला मुस्तकर पर जिला वाइस चेयरमैन वामन गौड़ ने आज एक सहाफती कॉन्फ्रेंस मुनक्किद करते हुए योगेंद्र गौड़ को सख्त तनकीद का निशाना बनाया। उन्होंने इस मौके पर कहा कि MLA आला वेंकटेश्वर रेड्डी पर जो इल्ज़ामात लगाए गए हैं वो बेबुनियाद हैं, जबकि BC के लिए MLA वेंकटेश्वर रेड्डी ने कई खुसूस में उन्हें तरजीह दी गई। और मज़ीद कहा कि कोरोना की मुश्किल घड़ी में गरीब आवाम को अपने ज़ाती खर्च से उन्हें हिम्मत बांटने का काम किया।
उन्होंने इस मौके पर ये भी कहा कि कोटाकोटा ZPTs जनरल आने के मौके पर BC कायदीन को मौके फराहम कर उन्हें कामयाबी दिलाई, जो MLA का कारनामा था। और MLA के हमरा रहकर तरक्याती कामों में अपने ख्यालों को रखने वाले ZPTs राजशेखर और हमारे अहम कायदीन पर बेबुनियाद इल्ज़ाम लगाया जाए तो हम इसको देखकर खामोश तमाशाई नहीं रह सकते। वनपट्टी से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद अजहर की रिपोर्ट। నమస్కారం తెలియజేసుకుంటూ బీసీ సంక్షేమ సంఘం పేరు మీద నేను ఒక బీసీల కోసం ఉద్యమ నాయకులు పనిచేస్తానని చెప్పి చెప్తున్నటువంటి రాచాల యుగేందర్ గౌడ్కి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నీవు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీల మీద ఏమాత్రం అభిమానం ఉంటే ఈ బీసీలకు ఎక్కడెక్కడ ఏం న్యాయం చేసినావు? నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి చెప్పుకుంటున్నావు. నీవు ఏ జిల్లాలో కానీ ఏ కాన్స్టిట్యూషన్ కానీ మండలంలో కానీ నేను బీసీలకు నా తరఫున న్యాయం చేసినని చెప్పి ఒక్కటన్నా నిరూపించగలుగుతావా? నీకు ఆ ధైర్యం ఉందా? నేను గతంలో చెప్పిన సర్లసార్ ప్రాజెక్ట్ దగ్గర సందర్శించి విమర్శించేసి ఆయన క్లియర్ చెప్పిన, నీకు ఏమాత్రం దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నీతో నిజాయితీ అనేది ఉంటే ఎక్కడ చర్చకు రమ్మంటే అక్కడ చర్చ కోసం మదనాపూర్ కానీ కొత్తకోట జిల్లాలు ఎక్కడ కానీ మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యే మీద కానీ గవర్నమెంట్ మీద ప్రభుత్వం మీద అధికారులు లేనిపోయిన ఆరోపణలు చేయొద్దు. మామూల కోసం పబ్బం కట్టుకోవడానికి ప్రభుత్వమైన నిందలేద్దని చెప్పి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి సమావేశంలో బీసీ నాయకుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ మీడియా ద్వారా విలేకరుల ద్వారా నిన్న ప్రోగ్రాం చేయడం జరిగింది, మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి బదులుగా మేమందరం కూడా బీసీ నాయకులు అందరం కూడా మదనపూర్ మండలం కానీ కొత్తకోట మండలం అందరూ నాయకులు ఎంపీపీ జెడ్పీటీసీలు ఇలా మార్కెట్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో నాతో పాటు రావడం జరిగింది. ఏదైతే విమర్శించిండో మా ఎమ్మెల్యే గారి మీద చాలా తీవ్ర పదజాలతో విమర్శించాడు. చాలా కాలం నుంచి కూడా ఆయన విమర్శిస్తూ వస్తున్నాడు. అయితే మేము చాలా ఓపిక పట్టాం, ఎందుకంటే ఆయన ఒక బీసీ నాయకుడు, బీసీల కోసం కష్టపడే నాయకుడు అని చెప్పి అనుకున్నాం. కానీ ఇలా బీసీ ఉద్యమాన్ని విడిచిపెట్టి బీసీల నాయకులను విడిచిపెట్టి ఇలా రాజకీయ నాయకుడు వ్యక్తిగతంగా మా ఎమ్మెల్యే గారి మీద విమర్శించడం జరిగింది. మా ఎమ్మెల్యే విషయానికి వస్తే ఆయన చాలా ఉన్నతమైన చదువులు చదివి ఆయన రాజకీయ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఆయన అనుకోకుండా రాజకీయాలకు రావడం, రాజకీయాల్లో ఉండి ఆయన జెడ్పీటీసీగా పెద్ద మెజార్టీతో గెలిచి ఇలా ఉద్యమం కోసం ఆయన జెడ్పీటీసీనే రాజీనామా చేసేసి ఉద్యమంలో పాల్గొని ఇలా మొట్టమొదటిసారిగా 2014లో ఎమ్మెల్యే టికెట్ కేసీఆర్ గారు ఇవ్వడం వల్ల పెద్ద మెజార్టీతో 17,000 మెజార్టీతో గెలిచి చాటి ఒక దేవరకర్ ఎమ్మెల్యే గెలిచిన సంగతి మనకంతా తెలుసు. మొన్న కూడా రెండోసారి కూడా ఎమ్మెల్యేగా ఆయన 35,000 మెజార్టీతో గెలిచిన సంగతి కూడా తెలుసు. ఈ విధంగా పేదల పెన్నిధిగా బీసీల నాయకుడిగా ప్రేమాబాద్ కొన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గారిని ఇలా విమర్శిస్తే మేమంతా ఊరుకోం. ఎందుకంటే మాకు కూడా ఓపిక ఉంది. ఈరోజు ఇలా బీసీలకు న్యాయం జరిగిన వ్యక్తి ఇలా ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు నా విషయానికి వస్తే ఒక జెడ్పీటీసీగా కొత్తకోట మండల జెడ్పీటీసీ జనరల్ సీట్ వస్తే ఈరోజు నాకు ఒక జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి నన్ను పెద్ద మేయర్తో గెలిపించి జిల్లా పరిషత్ ఉపాధ్యక్ష పదవి ఇప్పించినట్టు ఘనత మా నాయకులకు దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు 2 మున్సిపల్ చైర్మన్లు ఉంటే ఇలా భూత్పూర్ కానీ కొత్తకోట కానీ మున్సిపల్ చైర్మన్లు ఉంటే 2 కూడా బీసీలకు ఇచ్చి ఇక్కడ విశ్వేశ్వర్ గారి భార్య సుకేశమ్మ గారి కానీ अतला भूतपूर्व बसवराज गौड़ जिला जोगुलांबा गढ़वाल मुस्तक़बिल पर MPDO दफ्तर में 6वीं किस्त हरिता हरम प्रोग्राम मुनक़िद किया गया। इस प्रोग्राम में गढ़वाल MLA पंडला कृष्णा मोहन रेड्डी ने मेहमान खुसूसी की हैसियत से शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि हुकूमत तेलंगाना हरिता हरम प्रोग्राम को काफ़ी अहम समझती है, इसीलिए वज़ीर आला KCR की हिदायत पर हरिता हरम 6वीं किस्त का आगाज़ रवां माह की 20 तारीख से होगा। जनाब KCR की हिदायत पर तमाम रियासत सरसब्ज व शादाब करने की गर्ज से गढ़वाल हल्के में 131 ग्राम पंचायतों में 38,000
3000 पौधों जिनमें 18 अक़साम के साथ लाया गया है, जिसको हर मौज़े में लगाया जाएगा और उसी तरह हर मौज़े में फूल, फलों और कब्रिस्तान में सायेदार दरख्तों का भी इंतज़ाम किया जाएगा। इस प्रोग्राम में ZP वॉइस चेयरमैन सरोजम्मा, MPP प्रताप गौट, विजय राजा रेड्डी वगैरह मौजूद थे। गदवाल से नुमाइंदा सिटी इंडिया न्यूज़ महबूब पाशा की रिपोर्ट। ఉన్నాం ఎవరు వచ్చారు టీనస్ ఒకటి ఉంది టీనస్ కుర్మా మన కుర్మా అన్నాడు ఏమంటే 8 ఫీట్ల పద్ధతి नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में AJ सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़।